రంగారెడ్డి జిల్లాలో విమెన్ సేఫ్టీ వింగ్ తో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లు రాచకొండ కమిషనరేట్ పరిధిలో సేవలు అందించనున్నాయి. మహిళల భద్రత, పిల్లల రక్షణ, గృహహింస వంటి అంశాల్లో తక్షణ స్పందన, సహాయం అందించడం భరోసా సెంటర్ లక్ష్యమని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించడంలో, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం సాధించడంలో సెంటర్లు తోడ్పాటు అందిస్తాయన్నారు. కమిషనరేట్ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాలు భరోసా సెంటర్తో అనుసంధానమవుతున్నాయని, మహిళలు ఇక బాలకల భద్రత కోసం ప్రత్యేక మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో ఇంతకుముందు సిటీ ట్రైనింగ్ సెంటర్కి ఫౌండేషన్ స్టోన్ వేసినాము. అట్లనే ఇక్కడ భరోసా సెంటర్, తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫెసిలిటీని కూడా ఇక్కడ స్టార్ట్ చేసినాము. ఈ భరోసా సెంటర్ మన రాష్ట్రంలో 33 సెంటర్లు ఉన్నాయి. ఇందులో ఇదొక 33వ సెంటర్, ఇదొక సెంటర్. ఇది ఆ భరోసా సెంటర్లలో ఏంటంటే లాస్ట్ 2016లో మొదలైనవి మన దగ్గర. ఇవి చైల్డ్ సంబంధించిన అబ్యూస్ కానీ, విమెన్ అబ్యూస్ కానీ, లేకపోతే పోక్సో కేసులకు సంబంధించి కానీ, అట్లాగే రేప్స్ కానీ, ఇట్లాంటి నేరాలైనప్పుడు నేరానికి గురైన వాళ్ళు విక్టిమ్స్ గట్టి ధైర్యంగా వచ్చి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో వచ్చి వాళ్ళు కొంత మనసు విప్పి మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది పోలీస్ స్టేషన్లలో. అందుకోసం అని చెప్పి ఈ భరోసా సెంటర్లను మనం ఇప్పుడు ప్లాన్ చేసినాము. ఆ భరోసా సెంటర్లలో వచ్చి అందులో ట్రైన్ అయినటువంటి కౌన్సిలర్స్ ఉంటారు, అట్లనే సైకాలజిస్టులు ఉంటారు, అట్లాగే అడ్వకేట్ల మన లా డిగ్రీ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏ రకంగా డ్రాఫ్ట్ చేయాలి, ఏ రకంగా స్టేట్మెంట్లు ఇవ్వాలని చెప్పడానికి. అంటే పోలీసు వాళ్ళు కేసు బుక్ చేసినప్పటికీ కూడా పోలీసుల వాళ్ళ పాత్ర పెద్దగా లేకుండా బయట వాళ్ళు కౌన్సిలర్స్, బయట ట్రైన్ అయినటువంటి కౌన్సిలర్స్, ట్రైన్ అయినటువంటి సైకియాట్రిస్టులు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో జరిగినటువంటి వాళ్ళ ట్రామా ఏదైతే ఉందో అది మొత్తం బయటకు తీసుకొచ్చి తద్వారా కేసును స్ట్రాంగ్ చేయడానికి మాకు హెల్ప్ చేస్తారు. తర్వాత కేసు ఛార్జ్షీట్ చేయడంలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని తీసుకొని కేసును పకడ్బందీగా తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఈ భరోసా సెంటర్ యొక్క మెయిన్ ఉద్దేశం. థ్యాంక్ యూ. మీరు అంటున్నారు కదా, పార్టీలు అంటున్నారు కదా, జనరల్ పబ్లిక్ కాదు కదా. సో శాంతి భద్రతలు బాగున్నాయి, చాలా చక్కగా